ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఈ కండిషన్స్ని బేస్ చేసుకొని ఎలా సాల్వ్ చేయాలనేది చెప్పాను కదా. అయితే మీరు సాల్వ్ చేశారో లేదో తెలియదు. ఒకసారి సాల్వ్ చేస్తుంటే ఆన్సర్స్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. వాటితో కంపేర్ చేసి చూసుకోండి కరెక్టా కాదా అనేది. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. WHIMTD మనకి ఇక్కడ 3 కండిషన్స్ని మనం ఇలా రాసుకున్నాం కదా. కాన్సనెంట్, ఓవెల్. అయితే ఓవెల్ కోడ్ ఇది ఫస్ట్, ఇది లాస్ట్ లెటర్. ఫస్ట్ లెటర్ ఓవెల్, లాస్ట్ లెటర్ కాన్సనెంట్ అయితే కోడ్స్ ఇంటర్చేంజ్. అండ్ థర్డ్ లెటర్ ఓవెల్ అయినప్పుడు దాని సింబల్ డెల్టా. ఈ 3 కండిషన్స్ని యూజ్ చేసుకొని సాల్వ్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి WHIMTD. అయితే ఇక్కడ ఫస్ట్ లెటర్ కాన్సనెంట్, లాస్ట్ లెటర్ కాన్సనెంట్, మనకు అలా ఏం కండిషన్ లేదు. కానీ థర్డ్ లెటర్ ఓవెల్, ఇందులో థర్డ్ లెటర్ ఓవెల్ కదా. WHIMTD థర్డ్ లెటర్ అనేది ఓవెల్, సో దీనికి కోడ్ డెల్టా అవుతుంది. రిమైనింగ్ అన్నీ మనకి సిరీస్లో ఏ కోడ్స్ ఇచ్చారో అవే. మనకి ఇక్కడ సిరీస్ ఉంది చూడండి. ఇక్కడ W కోడ్ ఏముంది, @ సో @ H కోడ్ ఏముంది 3, సో 3. M కోడ్ ఏముంది 7. అండ్ T కోడ్ ఏముంది 8. D కోడ్ ఏముంది 6. ఇప్పుడు దీని కోడ్ ఏమవుతుంది టోటల్ @3delta786. అండ్ సెకండ్ క్వశ్చన్ అలాగే. సెకండ్ క్వశ్చన్లో కూడా ఫస్ట్ లెటర్, లాస్ట్ లెటర్ వచ్చేసి మనకి కాన్సనెంట్స్ ఉన్నాయి. ఇది కూడా ఏ కండిషన్స్ బేస్ చేసుకొని లేదు, మధ్యలో కూడా కాన్సనెంటే ఉంది. సో యాజ్ టీజ్గా ఈ లెటర్స్కి కావాల్సిన కోడ్స్ ఏమున్నాయో అవి చూసి రాయటమే. W కోడ్ ఏముంది @E5 M7 K %U #D6. ఇక్కడ మనకు ఒకవేళ ఆప్షన్ ఉంటే పెట్టాలి, లేదంటే నన్ ఆఫ్ దీస్. అండ్ 33 వచ్చేసి ITBUDH. ఫస్ట్ లెటర్ ఓవెల్, లాస్ట్ లెటర్ కాన్సనెంట్, థర్డ్ లెటర్ కాన్సనెంట్. సో ఈ కండిషన్ లేదు, కానీ ఫస్ట్ ఓవెల్, లాస్ట్ కాన్సనెంట్. ఫస్ట్ ఓవెల్, లాస్ట్ కాన్సనెంట్. సెకండ్ కండిషన్ మనకు